మనం ఎవరికి మైక్ ఇద్దామని ఆలోచిస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ముందు మేడం గారు అన్ని నాకు చెప్పేశారు. ఏమని ఈ షర్లక్ హోమ్స్ అంటే ఏంటి అని అందరికీ తెలిసిన విషయం అది. ఇంగ్లీష్లో ఎంత పెద్ద సక్సెస్ అనేది అందరికీ తెలిసిన విషయం అది. అలాంటి ఈ షర్లక్ హోమ్స్ సిరీస్కి నేను పనిచేయడం అనేది నాకు చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెన్నపూస రామారెడ్డి గారు వెన్నపూస లాంటి మనిషి అండి. ఎందుకంటే ఆయన మేము ఏది అడిగినా నో కాంప్రమైజ్ అనమాట. కాంప్రమైజ్ లేకుండా మాకు అన్ని సమకూర్చి ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అలాగే మా రాయేష్ రంబాలా గారు, మన ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు, ఆయన మన ఎడిటర్ గారు, అలాగే ఇక ఈ అన్నిటికీ మించి మా డైరెక్టర్ మోహన్ అన్న. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది. ఇక ఆయన నన్ను ఈ సినిమాకి నువ్వు కంపల్సరీ రావాలి, వర్క్ చేయాలని చెప్పి నన్ను నెక్స్ట్ ఈ విజయం అండ్ ఇంత మంచి సినిమాకి పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా మోహన్ అన్నకి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానండి. థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అండి శ్రీకాకుళం షర్లక్ హోమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ డైరెక్టర్ ఎక్కడున్నారు అండి? డైరెక్టర్ మోహన్ గారికి, మా వెన్నపూస రామరెడ్డి గారి ప్రొడ్యూసర్ గారికి, మెయిన్ ఏంటంటే మా రాజేష్ రంబాల గారు ఈ సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఎందుకంటే మోహన్ గారి కళ ఆధారం తీర్చుకున్నట్టు నాకు అనిపించింది ఈ సినిమాకి. కెమెరామెన్ మల్లి గారు చాలా బాగా చేశారు. నా వంతు నా బాధ్యతగా ఈ సినిమాకి వర్క్ చేశారని నమ్ముకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అంత ఇష్టపడి తీసుకున్నారు వంశీ గారు. ఫస్ట్ డే సెంటర్లో ఉండాలి, అలాగే అటువైపు తిరగాలి. ఫస్ట్ డే అంటే ఈ సినిమాని చూసిన వంశీ గారు మిడ్ నైట్ 2 అయిందండి. చూసిన తర్వాత చేతిలో చేసి ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మార్నింగ్ ప్రొడ్యూసర్ కాల్ చేశారండి. అంటే మాకు ఏమనిపించింది అంటే నచ్చిందా నచ్చలేదా అని తెలియదు. కానీ కట్ చేస్తే ఆయనే సినిమా తీసుకుని ఈ సినిమాకి పెద్ద దిక్కై డైరెక్టర్ గారు ఎంత నమ్మకంగా సినిమా చేశారో ప్రొడ్యూసర్ కూడా అంతే సిట్టు పెట్టాడండి. ఎక్కడా కూడా ఆయన అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాడు. దానికి బాధ్యతగా మేమందరం కూడా టెక్నీషియన్స్, ఎడిటర్ గారు కానివ్వండి, కెమెరామెన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అనన్య గారు కానీ, మాకు మెయిన్ అసెట్ వెన్నెల కిషోర్ గారు అయితే ఏ రోజు కూడా క్యారీవన్లో కూర్చోకుండా లొకేషన్లో ఆన్ ది స్పాట్లో ఫస్ట్ డే ఒక్క గంట కూర్చున్నారు అంతేనే. తర్వాత మేకప్ వేసుకున్న తర్వాత కిందే కూర్చున్నారు. డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను రెడీగానే ఉన్నాను. అంత ఎసెట్ పెట్టిన ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్కి, నాగమహేష్ గారికి, ప్రభావతి గారికి పేరు పేరున మాకు అందరూ సహకరించారు. ఇంత సహకరించినందుకు ఇంత పెద్ద హిట్ చేస్తున్న సినిమా వంశీ గారికి నచ్చడం మాకు అది ఒక పెద్ద ఎసెట్ కింద నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి మూవీలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఇక్కడికి రాలేదు కాబట్టి మా తరపున నాగమహేష్ గారు అయితే చక్కగా మాట్లాడగలరు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ అబ్బాయి రాలేదు కాబట్టి మీ అబ్బాయి ఎక్కడండి వేరే కేసు మీద, ఈ కేసు సాల్వ్ అయింది, ఇంకో కేసు మీద వెళ్ళారండి ఆయన. ఎట్లండి నాగమహేష్ గారు మాట్లాడతారు ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు యదువంశీ గారికి, గోల్డెన్ హ్యాండ్గా అభివర్ణించబడుతున్న ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఆయన డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారికి నా నమస్కారాలు. శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే సినిమాలో నాకు తండ్రి పాత్ర లోకనాథం పాత్ర ఇచ్చిన దర్శకులు మోహన్ గారికి, వెన్నపూస ఇంటి పేరైన తన వంట పట్టించుకుని మా అందరికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉన్న మా ప్రొడ్యూసర్ వెన్నపూస రామారెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. అట్లాగే రంబాల రాజేష్ గారు ఒక ఆక్సిజన్ సినిమాకి అందరికీ హుషారుని ఊపిరినిచ్చినాడు. ముఖ్యంగా అనన్య సామాన్యంగా నటించిన నటి, మహానటి కాబోతున్న నటి అనన్య, అట్లాగే రవితేజ, వాజ్పేయి గారు, వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు లీడ్ రోలు చాలా బాగా చేశాడు ఆయన. మా కెరీర్లో ఇది ఎంత విలక్షణమైన పాత్ర, నా కెరీర్లో చాలా విలక్షణమైన పాత్ర. ఇప్పుడు దాకా గంభీరంగా ఉంటాడు, రౌడీ వేషాలు, విలంగా సరిపోతాడు అనుకున్నదే ఈ చిత్రం ద్వారా కొంచెం అమాయక పాత్ర కూడా చేయగలడనే నమ్మకాన్ని ఇచ్చుంటానని నా నమ్మకం. వస్తున్న ప్రశంసలు బట్టి చూస్తే ఇచ్చానని ఒక ఇది దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి, ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి మరొక మార్గం నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ
అట్లాగే నాతో పాటు నటించిన నటీమణి ప్రభావతి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కాదు, ఈ సినిమాలో మీ పేరు లోకనాథం, ఆవిడ పేరు ఇటండి షర్లానా? షర్మిలమ్మ. ఆయన లోకనాథం, ఈవిడ షర్మిలమ్మ. ఇక్కడ నుంచి వద్దాం. షర్మిలమ్మలో షేర్, లోకనాథంలో లోక్. మీ అబ్బాయి ఓం ప్రకాష్, నాకు సరిగ్గా హోమ్ అని వస్తుందండి, ఓం అని రాదు. హోమ్ ప్రకాష్ లో హోమ్స్ అన్నమాట. నేనైతే ఓం అంటానండి. అంతేనండి. సో అలా కలిపితే షర్లాక్ హోమ్స్ అని చెప్పారు. వాట్ ఏ క్రియేటివిటీ అనుకున్నాను నేనైతే ఇందాక మోహన్ గారు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ అండి. మీరు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి. ఈ మధ్య కాలంలో నేటివిటీ పాత్రలో సినిమాలు వస్తున్నాయి. అలాగే ఒక బలగం కానివ్వండి, తెలంగాణ స్లాంగ్ లో సింగరేణి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన దసరా కానివ్వండి, అద్భుతమైన విజయాలు సాధించింది. అట్లా చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప అఖండ విజయం సాధించింది. అట్లా మా శ్రీకాకుళం ఫస్ట్ టైం నేను అనుకున్న నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం తెలుగు తెర మీద శ్రీకాకుళం వ్యాసతోటి ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలు అలా మొన్న వాల్తెరవేలో చిరంజీవి గారు కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయి ఆ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆ ఏరియా కథాంశంతో రాలేదు. ఇది మొట్టమొదటి చిత్రం అవుతుంది. ఈ సినిమా చాలా బాగా అలరించబడుతుందని ప్రగాఢంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఆన్ 25th December this year. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఆయన వద్దు వద్దు అంటున్నా కూడా మేము మైక్ ఇద్దాం అనుకుంటున్నాము. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి సినిమాకి. ప్రొడ్యూసర్ ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా, ఎందుకంటే ఇందులో చాలా మంది నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వంశీ అన్న, శేఖర్ అన్న, రాధన్న, ఇలా చాలా మంది అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సినిమాని ఇంతకు ముందు టైటిల్ లాంచ్ ఓపెన్ చేసాము, అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు టీజర్ చేద్దాము అని చెప్పేసి వంశీ గారు, మా వంశీ నదిపాటి గారు చెప్పారు. ఆయన మాట మీద వచ్చిన కమిటీ కుర్రలు డైరెక్టర్ యదువంశీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు. ఆ సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ, వాళ్ళ టీం కానీ, తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్గా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే అండ్ నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేపించారు. అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, మన గణపూస రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారు వంశీనందిపాటి గారిని పరిచయం చేశారు మాకు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఇందులో వెన్నెల కిషోర్ గారు, ఆయన కోఆపరేట్ చేసిన విధానం, యాక్చువల్ షూటింగ్ వల్ల ఆయన రావడం కుదరలేదండి. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన కొంచెం హెల్త్ బాగోకి రాలేదు. అదే ఇంకా అనన్య గారు, రవి మహాదాశ్యం గారు, ప్రభావతి గారు, నాగమహేష్ గారు, వాజ్పేయి గారు, ఇలా శశి గారు, ఇలా అందరూ ఆర్టిస్టులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్లకి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి, నా టెక్నీషియన్ల గురించి మిగతా వాళ్ళ నుంచి మాట్లాడతానండి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ సినిమా ఏం మాట్లాడుతుందనే ఉద్దేశంతో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ గారు. కానీ ఒక్కొక్కటి ఒక మాట చెప్పండి. ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా, ఓవరాల్ థ్రిల్లర్ అండ్ ఫన్నీ ఐడియా ఏంటి? అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది కదండి. సౌత్ ఇండియా నుంచి వచ్చే పాయింట్లే మొత్తం ప్యాటర్న్ పాన్ ఇండియా అయిపోతుంది. తర్వాత పాయింట్ వచ్చి పాన్ ఇండియా, అంటే పాన్ ఇండియా అదే అలాంటి పాయింట్ అనమాట. ఏ భాషలో అయినా కూడా ఈ పాయింట్ జరిగి తీరుతుంది. ఓకే, అందుకనే ఓవరాల్ గా థ్రిల్ అండ్ ఫన్ ఐడియా. ఒక ఫన్ తో చెప్తే చాలా బాగుంటది, థ్రిల్ తో చెప్తే ఇంకా బాగుంటది అనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. క్రేజీ అండి. అన్నిటికన్నా ముఖ్యంగా పక్కన ఇంకోటి ఉంటది, December 25th అండి. కాదండి, అది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ లోనే ఒక మంచి డేట్ అది. నాకు అంత తర్కం విడిచి చిత్రం చూడాలి. తెలుగు సినిమా కదండి, తెలుగులో రాయాల్సింది. అది లాజిక్ అది తెలుగేనా? నేను ఇప్పటి వరకు తర్కము అన్న పదం వినలేదు. ఒరిజినల్ తెలుగు. ఇప్పటి వరకు నేను పొల్యూటెడ్ తెలుగులో అంతే. వెన్ సినిమా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్. వంశీ గారు ఇప్పుడు చెప్పారు లాజిక్ ఎండ్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ అనేది తెలియని వాళ్ళు కూడా ఫస్ట్ చాలా తెలియజేశారు. తెలియజేశాను, నాకు తెలుసు కాబట్టి. కానీ తర్కము నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు తెలియజేశారు. అండ్ ఇప్పుడు రవితేజ విల్ స్పీక్.
అందరికీ నమస్కారం. నేను రవి మహారాష్ట్ర అండి. ఈరోజు కొంచెం థ్యాంక్స్ చెప్పడాలు అన్నీ ఆపేసి ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదండి, ఒక్క వంశీ గారికి తప్ప. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ అ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అండి, డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి 2 weeks బ్యాక్, 1 month బ్యాక్ వెళ్ళానండి. డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరే చెప్పారు ఆ చేంజ్ కూడా. అప్పుడు మా డైరెక్టర్ గారు రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారండి సినిమా కోసం. ఆయన మొత్తం ఆల్రెడీ చూడడానికి కొంచెం సన్నంగా ఇలా ఉండేసరికి 20 గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అందులోని ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని, సో ఒక ప్యాషన్తోనే ఒక జెన్యున్ అటెంప్ట్ ఇద్దామని ఇంత కష్టపడి సినిమా తీశారండి. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటి రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అంతెందుకు నా సినిమానే ఒకటి మంచి సినిమా రిలీజ్ కోసం కష్టపడుతుంది బయటికి రావడానికి. అలాంటిది అంత కష్టాల్లో మా సినిమాని బయటికి తీసుకొస్తున్నందుకు రియలీ రియలీ థ్యాంక్స్ అండి. ఇలానే ఆనెస్ట్గా ప్యాషన్తో ఒక సినిమాని తీసి బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్న ఫిల్మ్ మేకర్స్కి మేము ఉన్నామని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేటైతే మరి December 25న మా సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా భలేగా వచ్చింది. ఎస్, మీ అందరూ చూసేసి మీ అందరికీ నచ్చేస్తుందని కోరేసుకుంటున్నాను. అది సంగతి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. నా అనన్యాస్ని. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యదువంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. వంశీ గారు, మీరు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీం అందరికీ ఒక నమ్మకం, బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఒక మంచి సపోర్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఈ సినిమా అనేది ఒక ఫుల్ మీల్స్ లాంటిదండి. అన్నీ ఉంటాయి, అన్నం, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉంటాయి. ఒక ఆంధ్ర మీల్స్ లాగా ఉంటుంది. అలా మా డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మంచి సినిమా. ఆ డిజైన్ చేసిన దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ ఆల్సో రాజేష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి కాస్ట్ ఉంది. రవితేజ గారు కానీ, మ్యామ్ కానీ, సార్ కానీ అందరూ చాలా బాగా కష్టపడి ఇష్టపడి పనిచేసాము. హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసాము ఈ సినిమా షూట్ చేసిన రోజులు. ఒక మంచి సినిమా అండి మీ ముందుకు వస్తుంది December 25న. నాకు చాలా మంచి రోల్ ఈ సినిమాలో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ December 25th. థ్యాంక్ యూ అనన్య అండ్ విష్ గుడ్ లక్. నా తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని చేరువగా తీసుకొస్తున్న, ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సో వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ఐ థింక్ ఒక 2 months బ్యాక్ నేను ఈ మూవీని ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే కూర్చొని వాచ్ చేశాను. వాచ్ చేయగానే అంటే ఫస్ట్ హాఫ్ వెళ్తా ఉంది, ఓకే చూస్తా ఉన్నా. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 10 minutes అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి పేస్ అందుకుంది. ఇక మూవీ ఆద్యంతో నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యి ఆ మూవీ అని చూస్తా. మూవీ అయిపోయిన తర్వాత ఒక 1 minute అసలు ఏం తీశారు అసలు డైరెక్టర్ తీసేసాడు. వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇందాక రాజేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది, మనం బ్లాక్ బస్టర్ చేద్దాం, దీన్ని చిన్న ఇవి ఉన్నాయి అవి మనం ఇంకా సింపుల్గా కరెక్ట్ చేసుకోవచ్చు. 100% ఈ సినిమా అయితే వచ్చే సినిమాలు అన్నిటి మీద మనం అయితే దూసుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమాని అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే తర్వాత కూడా నాకు చాలామంది ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నావు కదా, చిన్న సినిమాలు ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముంటుంది, మళ్ళీ చెప్తాను. కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ వంశీ. ఇలాంటి వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చినందుకు, మేము కంటెంట్తో వస్తే మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేసి చూపిస్తా ఉన్నందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే మనం బేసిక్లీ సూక్ష్మదర్శిని అని ఒక చిన్న మూవీ వచ్చింది, రీసెంట్గా చూశాను నేను ఒక 2 days బ్యాక్.
సో అంటే మలయాళం ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఒక ప్రాబ్లీ 2 to 3 crore బడ్జెట్లో అద్భుతమైన ఇవి చేస్తున్నారు. అంటే మనాలు కూడా చేస్తున్నారు, కానీ సంహో మనకి ఆ గట్ ఫీలింగ్తో మనకు ముందుకొచ్చి ఇది 100% కొడతాం ఈ సినిమాని అని అలా ముందు తీసుకెళ్ళి డ్రైవింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఐఎమ్ ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ అని సమ్టైమ్స్ బికాస్ ఐ వాంట్ టు బ్రింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్. 100% డైరెక్టర్స్ వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఈజ్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సమ్ గుడ్ రిలీజెస్. ఐ థింక్ గ్యాప్ని ఫిల్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. సో I hope I'll also be this film also will become another blockbuster. And మనం క్రిస్మస్కి రాబోతున్నాం. టీజర్ నచ్చిందని ఐఎమ్ బిలీవింగ్ దట్ టీజర్ హ్యాస్ ఇంప్రెస్డ్ యూ ఆల్ వెరీ వెల్. సో ఈ మూవీకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఐ వుడ్ సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మనం కొట్టబోతున్నాం మళ్ళా. సో రమణారెడ్డి గారు ఆయన యాక్చువల్లీ రియల్టర్ అండి. సో హీ డజంట్ నో ఎనీ న్యూయాన్సెస్ ఆఫ్ ఫిల్మ్, బట్ ఓన్లీ థింగ్ దట్ హీ హెస్ గాట్ ఈస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్. అండ్ రైటర్ మోహన్ గారు దానికి చేయూతనిచ్చారు. ఐ థింక్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం December 25th థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సచ్ అ గుడ్ ఫిలిమ్స్ అనమాట. ఎస్పెషల్లీ 25th క్రిస్మస్కి వస్తుంది. సో మీరు మంచి సినిమా లాగా ఒక శాంటా లాగా ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఒక మంచి శాంటా లాగా మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, విన్నింగ్ రూపంలో, విజువల్ రూపంలో. అండ్ నా ఒక వంశీ గారు మాట్లాడారు, ఇంకో వంశీ గారు కూడా వి స్టార్ట్స్ విత్ విక్టరీ అంటాం కదా, విక్టరీ స్టార్ట్స్ విత్ వి అంటాం కదా. సో ఇద్దరు వంశీలు ఆన్ స్టేజ్ అనమాట. సో అయితే వంశీ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, టోటల్ మూవీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఏ బిగ్ డే మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వంశీ గారు. ఇక్కడ వంశీ గారు నేను చాలా ఇక్కడ విన్నాను అనమాట, చిన్న సినిమాలు అన్నింటినీ బాగా సపోర్ట్ చేస్తున్నారని. ఆయన చిన్న సినిమాలు కాదు మంచి సినిమాలు సపోర్ట్ చేస్తున్నారండి. లైక్ కమిటీ కుర్రోలు అవ్వచ్చు, 2018 అవ్వచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన కావచ్చు. నిజంగానే వంశీ గారు మీరు గోల్డెన్ హ్యాండ్ అనుకుంటండి. మంచిగా మా కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. నిజంగానే ఈ మధ్య ఆడియన్ మారారు, ఆడియనే తీసుకుంటున్నారు. ఏంటంటే మాకు ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నదని కాదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, సినిమాని ఆదరిస్తారని ఆడియన్ ప్రూవ్ చేశారు. రీసెంట్గా వచ్చిన కా సినిమా అవ్వచ్చు, మా కమిటీ కుర్రోలు అవ్వచ్చు, ఆయ అవ్వచ్చు, మిగతా చాలా సినిమాలు ఈ మధ్యన చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. కమింగ్ టు షెర్లాక్ హోమ్స్, ఆ పేరు చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనందరికీ తెలిసిన షెర్లాక్ హోమ్స్ ఎవరంటే మన చంటబ్బాయి చిరంజీవి గారు. ఆయన తర్వాతే మనకి షెర్లాక్ హోమ్స్ లాంటి విషయం తెలుసు. ఆయన తాలూకాగా వచ్చారని చెప్పారు, ఇక్కడ చంటబ్బాయి తాలూకా అని పెట్టారు పేరు. షెర్లాక్ హోమ్స్ అని నేను కూడా ఇప్పుడే విన్నాను వీళ్ళ దగ్గర నుంచి. ప్రభావతి గారు, నాగమహేష్ గారు వీళ్ళిద్దరి పేరు నుంచి వాళ్ళ కొడుకు పెట్టారని. ఇంప్రెసివ్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మన తెలుగులో. అప్పట్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ రాలేదు, షెర్లాక్ హోమ్స్ ఒకటే. ఇందాక నన్ను వంశీ గారు చెప్తున్నారు నాకు వెనిల్ కిషోర్ గారు చేస్తున్నారంటే ఇదంతా కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటారేమో. లేదు, చాలా సీరియస్ డ్రామా నడుస్తుంది, సీరియస్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని. డెఫినెట్లీ ఆల్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక కామెడీనో లేకపోతే ఇది అని. బట్ ఎప్పుడైతే మనం అది కాకుండా ఇలాంటి ఇస్తున్నామని ముందే చెప్తుంటే డెఫినెట్లీ పీపుల్ రెడీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలని మీరు తీసుకొస్తున్నందుకు ముందుకు. ఎందుకంటే రవితేజ కావచ్చు, అనన్య కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మంది టెక్నీషియన్స్, సినిమా అయితే మన అందరం తీసేస్తాం, మన ఇక్కడ చాలా మంది డైరెక్టర్లు కూడా ఉండుంటారు. బట్ దాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు థియేటర్కి ఎలా వెళ్తుందో మనకు తెలియదు. వి నో హౌ టు మేక్ ఫిల్మ్, బట్ హౌ టు ప్రొడ్యూస్ ఆర్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది తెలియదు. అలాంటి మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మాత్రమే మంచి సినిమాలు ముందుకెళ్తాయి. నందిపాటి గారు, గుడ్ లక్ సార్. మీరు మీ టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ రైటర్ మోహన్ గారు, డిఫరెంట్గా ఉంది నేమో, రైటర్ మోహన్, రైటర్ అండ్ డైరెక్టర్ రైటర్ మోహన్ అని. మీ గురించి విన్నాను సార్, వివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మీరు పనిచేస్తారని. అదృష్టవంతులు, లెజెండరీ పర్సన్స్తో వర్క్ చేశారు. డెఫినెట్లీ మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్.
రవి చాలా స్మాల్ స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ డే. డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ సక్సెస్. అనన్య తెలుగు అమ్మాయి అందరూ చెప్పినట్టే రీసెంట్గా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. రీసెంట్గా డార్లింగ్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, మంచి క్యారెక్టర్స్ చేశారు. డెఫినెట్లీ ఇది కూడా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఇంకెవరైనా మిస్ అవుతే ఐఎమ్ సారీ. మీ యాక్టింగ్కి చాలా మంచి ఫ్యాన్స్ అని నేను. మహేష్ గారు, ప్రభావత్ గారు అందరికీ కూడా గుడ్ లక్. టోటల్ టీం అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి అండ్ కీప్ రాకింగ్. రిలీజ్ అయిందండి. ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రివిలేజ్ టు అనౌన్స్ దిస్. సో ఆ బిల్ సగం బిల్ వాళ్ళకి పంపించాను. సో అందుకే చెప్తున్నా, క్రాస్ ప్రమోషన్స్ కదా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండి. థియేటర్స్ ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా విన్లో వస్తుంది, ఈటీవీ విన్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బ్రిలియంట్ ఫిలిం డెఫినెట్లీ.